సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మైమరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budambadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, విక్రయం నిషేధానికి కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. స్వర్ణంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం నుండి లార్జ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా మానవహారం స్వచ్ఛ ప్రతిజ్ఞ చేసి స్టేడియంలో క్లాత్ వెండింగ్ మిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ తో పాటు కమిషనర్ పుడి శ్రీనివాసులు, డిఆర్ఎం సుదేశ్ హుస్సేన్, ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల విచ్చలవిడి వినియోగం వలన డ్రైన్ లో అడ్డుపడి మురుగు పారుదలకు ఆటంకం ఏర్పడి ప్రజారోగ్యానికి భంగం కలుగుతుందన్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులను అందించే వెండింగ్ మిషన్లను గాంధీ పార్క్, ఎన్టీఆర్ స్టేడియంల దగ్గర ఏర్పాటు చేశామన్నారు.
నెల్లూరు తూర్పు నియోజకవర్గంలోని నందివెలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి మోక్షం కలిగింది. ఈ మేరకు 36 కోట్లతో పనులు పునఃప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తాజాగా చేపట్టిన పనులకు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందివెలుగు ఓవర్ బ్రిడ్జి కి అబ్దుల్ కలాం బ్రిడ్జిగా నామకరణ చేస్తున్నట్టు చెప్పారు. సకాలంలో బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని వారు వెల్లడించారు. మీడియా మిత్రులకు అవకాశం ఇస్తుంది కాబట్టి దీని గురించి మాట్లాడదలుచుకున్నా. ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ చేస్తా ఉన్నప్పుడు నజీర్ గారు కానీ జనసేన నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఫోటోలు దిగాం. ఆ రోజున ఈ బ్రిడ్జి ఆగిపోయిందని. ఎలక్షన్ అయిన తర్వాత నిరంతరం నేను శనివారం ఆదివారం వచ్చినప్పుడల్లా కూడా నజీర్ గారు కానీ నాయకులు కానీ అందరూ ఈ బ్రిడ్జి గురించి ఫాలో అప్ చేసేవాళ్ళు. కాబట్టి మొట్టమొదటిగా మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది మీ ఎమ్మెల్యేకి, అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులకు. సరే, ఈ బ్రిడ్జి ఎలా కట్టాలని చెప్పి విషయంలోకి వెళ్తే, ఒకసారి బ్యాక్ వెళ్తే ఆ రోజున 31 కోట్ల రూపాయలతో 2014లో అప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసేది 31 కోట్లు. ఇందులో 13 కోట్లు సెంట్రల్ శాంక్షన్, 18 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అయితే 13 కోట్లు సెంట్రల్ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చారు. స్టేట్ లో ఇవ్వాల్సిన 18 కోట్లలో 10 కోట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు పే చేసింది. ఇంకా 8 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 8 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు ఇచ్చుంటే మిగిలిన బ్రిడ్జి కంప్లీట్ అయ్యేది. ఆ రోజున గవర్నమెంట్ మారిపోయింది. అయితే 2014లో బ్రిడ్జి శాంక్షన్ అయినా కూడా పని మొదలవడానికి 2017 పెట్టింది. అంటే ఒక బ్రిడ్జి శాంక్షన్ అయిన తర్వాత పని మొదలవ్వాలంటే 2 నుంచి 3 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి. అంటే మన దేశంలో ఈ బ్రిడ్జే కాదు, ఏ బ్రిడ్జ్ అయినా కూడా అదే పరిస్థితి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. నేను అన్ని తెలుసుకున్నా గత సంవత్సరంలో ఎందుకు ఇట్లా జరుగుతుందని. ఏదైనా బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా ఆగిపోయి పాత గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు. దాదాపు 50,000 మంది ఉండేటువంటి పాత గుంటూరు ప్రాంతమే కాకుండా గుంటూరు నగరం నుండి రేపల్లె గాని, డెల్టా ప్రాంతానికి గాని, తెలాని గాని వెళ్లాల్సినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ఎన్నో కష్టాలు పడేటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ప్రతిపక్ష పార్టీగా
తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కలిసి అనేక ఉద్యమాలు ఈ బ్రిడ్జ్ కోసం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ముఖ్యంగా మన కేంద్ర మంత్రి వర్యులు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై 25వ తారీఖునే దీనికి డిపిఆర్ ని మరొకసారి రెడీ చేసి ఏదైతే శాంక్షన్ అయినటువంటి అమౌంట్ సరిపోయేటువంటి పరిస్థితులు లేకపోతే మళ్ళీ దాని తర్వాత రీఎస్టిమేట్లు చేయించేటువంటి కార్యక్రమం చేసి మనందరికీ కూడా తెలిసి ఈ రోజు ప్రభుత్వాల్లో ఒక పని పెండింగ్ పడినటువంటి పని ముందుకు వెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు కేంద్ర మంత్రివర్యులు ఎంతో ఓపికతో బ్యాంక్ ఆఫ్ బరోడా 118వ వార్షికోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు లక్ష్మీపురం బ్రాంచ్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ సంజీవ్ రెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా జాయింట్ మేనేజర్ ఎం కోటేశ్వరరావు, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ షేక్ షరీఫ్, మేనేజర్లు గిరిధర్ నాయక్, భరత్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తామని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న రుణపరమైన సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆనంద్ సంజీవ్ రెడ్డి సూచించారు. ब्रह्मणे भरजां मंगल प्रियां कंठरग्ने नोजलग्ने जलग्ने जलग्ने वल्लग्ने जवन्नामर्गदां रांगुजावाजो वेरुद्रां करगर्भं यें दमनादलग्दां बालार्कपरविभां त्रिनेत्रां भजे मम्बां यदित्रयम्बां सर्वाच्चसारके शरण्या त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ओम लच्छयोराग्निमये नादं विज्ञाय गादं दयातो चरिच्यदां पश्चात् भूमिमनो पुरः यत्परय्यदेव्याः देवा यत्प्रवन्वदां वदन्तो स्याजिदाज्यं ग्रीष्मैस्मृतिरूपाणि नित्यधीरः नामानि कृत्वा विदन् यदास्ते दाना प्रस्तागमदाचारः चक्रप्रविक्तां लक्ष्मीचरण्यमोदरां रामजो बाजवी सुमुद्रां करवन्तिं गौरावतां बालार्कोलिप्रभान्त्रेत्रं मजनं बांगरे पर्यन्तां सर्वमङ्गलमाङ्गल्ये युगे जलवार्जुजा Happy anniversary. Happy 20. Long live Bank of Baroda. Long live Bank of Baroda. Long live. సార్ నమస్తే సార్. ఈరోజు లక్ష్మీపురం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో 118th ఫౌండేషన్ డే సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగడం జరిగింది. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఈ రోజుకి 118వ స్థాపన దినోత్సవం సార్. ఆ సందర్భంగా ఇక్కడ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నవి. ఇది స్థాపించిన వారు మహారాజా శివాజీ గౌకడే త్రీ వారు స్థాపించున్నారు. ఇప్పటికీ 118 సంవత్సరాలు పుష్కరించుకొని మేము ఇక్కడ స్థాపన ఇక్కడ కస్టమర్ సర్వీసెస్ అనేవి ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ప్లస్ మార్ట్గేజ్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, ఎంఎస్ఎంఈ లోన్లు అనేవి ఉన్నాయి సార్. అండ్ 3 lakhs మినిమం ఎంఎస్ఎంఈ లోన్లు అనేవి 10,000 to 3 crores వరకు ఇవ్వటం అనేది జరుగుతుంది సార్. హోమ్ లోన్లు అనేవి మినిమం కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి మినిమం 1 lakh నుంచి
వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే ఎడ్యుకేషన్ లోన్లు కూడా అబ్రాడ్లో చదివే వాళ్ళకి కానీ ఇక్కడ చదివే వాళ్ళకి కానీ మినిమం వితౌట్ సెక్యూరిటీ అయితే అప్ టు 4 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. 4 lakhs to 7,50,000 వరకు వితౌట్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. 7,50,000 అండ్ అబోవ్ గుంటూరు పుర ప్రజలకి అలాగే మా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రియమైన ఖాతాదారులు అందరూ కూడాను మన బ్యాంక్ ఆఫ్ బరోడా 118వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మన గుంటూరు అనేది గుంటూరు రీజన్ కిందగా వస్తుందండి. గుంటూరు రీజన్లో 62 బ్రాంచ్లతో మన గుంటూరు సిటీలో అనగా మన నగరంలో 6 బ్రాంచ్లు, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ తోటి మేము వర్క్ చేస్తూ ఉన్నాము. అలాగే మా లక్ష్మీపురంలో ఈరోజు వ్యవస్థా దినోత్సవ పూజా కార్యక్రమాలు కానివ్వండి, కస్టమర్ మీటింగ్ కానివ్వండి అన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ 118వ సంవత్సరం వ్యవస్థాపక దినం చేసుకున్నాంటే అన్ని మా ఖాతాదారుల మా మీద ఉన్న నమ్మకము, మేము చేస్తున్నటువంటి సర్వీస్కి ఏదో బహుమతిగా మేము భావిస్తున్నాము. ఇలాగే మా మీద నమ్మకంతో ప్రేమాభిమానం కలుగుతూ ఇలాంటి వ్యవస్థాపక దినోత్సవం మరిన్ని జరుపుకోవాలని మరీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందమైన రోజు అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా 118వ సంవత్సరం వార్షికోత్సవం ఇది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ వార్షికోత్సవం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుందండి బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించి. ఇక్కడ ఆ రోజు స్థాపించిన రోజు నుంచి ఇప్పటికి పోల్చుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అప్పుడు కొన్ని లోన్లు మాత్రం ఇప్పుడు సార్ చెప్పిన అన్ని లోన్లు అప్పట్లో లేవు, 1-2 ఇస్తూ ఉండేవాళ్ళు. ప్లస్ బ్యాంక్కి గోల్డ్ లోన్ కూడా ఉండేది కాదు. అప్పుడు మేము కస్టమర్లుగా వచ్చి మేము సార్కి పైన ఆర్ఎంకి రిక్వెస్ట్ చేసిన తోటి ఇవాళ గోల్డ్ లోన్ అంటే మేము ఎక్కడికి పోతాము, ఇక్కడ ఏరియా వాళ్ళు నీ అకౌంట్ నుంచి ఎక్కడికి పోతామని అడగటంతో సార్లు వెంటనే పై అధికారులు కూడా స్పందించి వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏ చిన్న దానికి సంబంధించిందైనా సరే మేము బ్యాంక్ ఆఫ్ బరోడా తప్పితే ఇంకా వేరే అకౌంట్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అందువల్ల మేము పొద్దున్న మా ఇల్లు ఎదురే నేను లేవగానే ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి దండం అంటే దేవుడికి పెట్టుకుంటారు అందరూ. కాకపోతే నేనేందంటే నాకు ఎప్పుడు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా అండగా నిలబడింది. నా కష్టంలో నాకు నిలబడింది బ్యాంక్ ఆఫ్ బరోడా కాబట్టి నాకు ఆ కృతజ్ఞతతో నాకు రాగానే అట్లా దండం పెట్టుకొని దిగుతాను నేను. అది నాకు సెంటిమెంట్గా ఫీల్ అయిపోతున్నా. ఎట్లానే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు కూడా మమ్మల్ని ఒక మంచి ఖాతాదారుడుగా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే సర్వీస్ కూడా ఎక్సలెంట్ సర్వీస్ ఇస్తారండి. స్టాఫ్ ఎవ్రీథింగ్ అంటే 3 years కి 4 years కి మారిపోతున్నా సరే సర్వీస్లో నాకు తెలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా అంత సర్వీస్ ఈ లక్ష్మీపురం బ్రాంచ్లో ఉన్న సర్వీస్ మాత్రం ఎక్సలెంట్గా చెప్పొచ్చు. అందుకని నేను బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ వ్యవస్థాపకులైనటువంటి సయాజీరావు బ్యాంక్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆశీస్సులతో అందరం కూడా హ్యాపీగా ఉంటున్నాం అని చెప్పొచ్చు. మరొకసారి బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ ఆపద వచ్చినా కానీ మనకి ముందు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉందని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకోగలను. బ్యాంక్ ఆఫ్ బరోడా మంచి ఒక గుడ్ కస్టమర్ గా నన్ను భావిస్తారు. థ్యాంక్ యూ. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న వారు ఈ నెలాఖరులోగా చెల్లించాలని ఈడీ కె శ్రీనివాసరావు సూచించారు. లబ్ధిదారులతో రెవెన్యూ కళ్యాణ మండపంలో శనివారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షాపులు, వాహనాలకు లోన్లు తీసుకున్న వారు తక్షణమే బకాయిలు చెల్లించాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతున్నందున ఎట్టి పరిస్థితుల్లో బకాయిలు చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించని వారిపై చట్టపరంగా చర్యలు తప్పని హెచ్చరించారు. ఎన్ఎస్ఆర్బీసీ ఎన్ఎస్ఆర్బీసీ లోన్ తీసుకున్న వాళ్ళు కలెక్షన్ గురించి అది ఆన్లైన్ సిస్టమ్ మీకు తెలుసు. 3 నెలల తర్వాత 3 నెలలుగా గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 750 రూపాయలు. అది మంత్లీ డిమాండ్ తీసుకొని చెల్లించే ఏర్పాటు చేస్తారు. గతంలో కూడా మన ఎస్సీ కార్పొరేషన్ ఎండీ గారు కూడా విజిట్ చేసి ఆ రోజు కూడా చెప్పారు, అయ్యా ఏదైనా కట్టండి లేకపోతే ప్రాబ్లం అవుతుందని. అదేవిధంగా మన మాల్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా వచ్చి విజిట్ చేసి డబ్బులు కూడా కట్టించండి అని చెప్పారు. కానీ మీరు మాత్రం ఏదో కడుతున్నాం అంటున్నారు కానీ 2-3 నెలల నుండి కడతా ఉన్నారు. కానీ ఇంతవరకు క్లియర్ చేయాలి. అందువల్ల మీరు కూడా కాస్త రెస్పాన్సిబుల్ తీసుకొని అమౌంట్ కట్టేదంటే చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బిఆర్ స్టేడియం అంటే గ్రౌండ్ ఫ్లోర్ 625 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్ 550 రూపాయలు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నేను జాయిన్ అయిన తర్వాత మీ అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకుందామని చెప్పి మీ అందరి సమస్యలు వ్యక్తిగతంగా ముఖాముఖి మాట్లాడితే తెలుస్తుంది. బకాయిలు చూస్తేనేమో జిల్లా చాలా వెనకబడింది.
ఉన్నతాధికారుల నుంచి బాగా ఒత్తిడి వస్తుంది. జిల్లా చూస్తే చైతన్యవంతంగా ఉంది, ఐశ్వర్యవంతంగా ఉన్న జిల్లా. కానీ మరి ఎస్సీ సోదరులందరూ కూడా ఈ షాప్స్ లో ఉండే సోదరులు కావచ్చు, అదేవిధంగా లోన్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, బకాయిని ఇట్లా పెండింగ్ పెట్టుకొని ఎందుకున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం. మీతో మాట్లాడితే ఆ సమస్యలు నేరుగా తెలిస్తే మనం ఉన్నతాధికారులతో మనం చర్చించి దానికి సొల్యూషన్ ఏంటో చెప్పడానికి మేము ఇంత శ్రమకు వచ్చి ఇంత ఖర్చుకు వచ్చి మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా సమావేశం 2 భాగాలుగా తీసుకుంటే, మొదటిది ఎస్సీస్ కోసం ఉద్దేశించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి లీజ్ హోల్డర్స్. ఈ షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో తీసుకుంటే షాప్స్ లో చాలా వరకు కూడా మెయిన్ రోడ్ లోనే ఉన్నాయి, బిజినెస్ కూడా బాగా జరుగుతున్నాయి. నేను 4-5 ఊర్లలో విజిట్ చేశాను. నేను వచ్చిన తర్వాత షాప్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఈ షాప్స్ లో అద్దెలు కూడా దాదాపు 7-10 సంవత్సరాల 10 సంవత్సరాల క్రితం నిర్ణయించిన అద్దెలు. రిలాంటి వస్తే ఉన్నతాధికారి నుంచి నేను మాట్లాడతాను. మీరు ఇచ్చే స్పందన రావట్లా. ఈ నెల 31 జూలై 31 దాకా మీ షాప్స్ నుంచి మీరు ఎంత కట్టాలి అనేది మీరు లెక్క చూసుకొని మీరు పే చేస్తానంటే నేను ఎండీ గారితో మాట్లాడి 30 దాకా టైం తీసుకుంటాను. లేదంటే సోమవారం నుంచి మేము ఇచ్చిన నోటీస్ ప్రకారం మీరు ఎంత కట్టాలో చూసుకొని మేము తాళాలు వేసుకొని వస్తాం. ఈ ప్రక్రియ కనుక మొదలైందంటే తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. అదే క్రమంలో మీకు చెప్పిన షాప్ కాకుండా చెప్పిన బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ పెట్టినా రద్దు చేసే అధికారం మాకు ఉంటుంది. మీకు అలాట్మెంట్ చేసిన ఆర్డర్స్ లో కూడా పర్మనెంట్ గా మీకేమీ లేదు. 12 నెలలకు 20 నెలలకు అట్లా ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్ చూస్తే. కాబట్టి దయచేసి ఈ సభ వికాస్ స్కూల్ శ్యామనగర్ క్యాంపస్ లో జూలై 18 మరియు 19 తేదీల్లో ప్రఖ్యాత కాలిగ్రఫిస్ట్ వైక్ మల్లికార్జునరావుతో హ్యాండ్ రైటింగ్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రత్యేకంగా కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో శిక్షణ ఇవ్వబడింది. భారతదేశంలోని గొప్ప చేతివ్రాత నిపుణులు ఒకరైన మల్లికార్జునరావుతో గత 9 సంవత్సరాలుగా వికాస్ స్కూల్స్ లో హ్యాండ్ రైటింగ్ వర్క్ షాప్ ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుందని వికాస విద్యా సంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్ తెలిపారు. విద్యార్థుల మౌలిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలను వికాస విద్యా సంస్థలు భారతదేశంలోని వివిధ రంగాలలోని ఎక్స్పర్ట్స్ తో నిరంతరం నిర్వహిస్తున్నారని డైరెక్టర్ దండా పవన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నేను చెప్తున్నాను ఆ అక్షరాలు మీకు దేవుడు కాపాడతానే లేదు. అక్షరాలు కూడా ఎలా కాపాడతాయి? వర్డ్స్ ఇన్ కర్సివ్ వర్డ్స్ ఇన్ కర్సివ్ ఎవరిని పట్టించుకోవాలి? వర్డ్స్ ఇన్ కర్సివ్ వర్డ్స్ ఇన్ కర్సివ్ ఒక లెటర్ చూపిస్తాను చూడండి. టెల్ మీ వాట్ ఈస్ దిస్ లెటర్? ఈ స్ట్రోక్ ని బిగినింగ్ స్ట్రోక్ అంటారు, ఈ స్ట్రోక్ ని ఎండింగ్ స్ట్రోక్ అంటారు. ఎవ్రీ లెటర్ హ్యాస్ వన్ బిగినింగ్ స్ట్రోక్, వన్ ఎండింగ్ స్ట్రోక్. వాట్ ఇస్ ఇట్? షో యు ఓ. లెట్ మీ షో యు ఎస్. కెన్ యు సీ బిగినింగ్ స్ట్రోక్ అండ్ ఎండింగ్ స్ట్రోక్? రోజు మరికొంత టెక్నాలజీ వచ్చేసింది, చాట్ జీపీటీ వచ్చేసింది. అయినా కూడా భారతదేశం లాంటి ఉన్న దేశాల్లో ఈ పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ రాస్తారు కాబట్టి మన పిల్లలు ఎంత నాలెడ్జ్ తెచ్చుకుంటున్నారో 50% అంటే వాళ్ళు ఎంత నీట్ గా లెజిబుల్ గా బ్యూటిఫుల్ గా రాస్తున్నారు అనేది మిగిలిన సగభాగం అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు, టీచర్స్ అక్షరాల మీద శ్రద్ధ వహించాలి. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత హ్యాండ్ రైటింగ్ లో గణనీయంగా ఆ తగ్గుదల మనం చూస్తూ ఉన్నాం. ఆ రిపేర్ పేరెంట్స్, టీచర్స్ మాత్రమే చేయాలి. యునెస్కో కూడా ఈ లెర్నింగ్ లాస్ చాలా ఎక్కువ జరిగింది కాబట్టి వాటన్నిటికీ పేరెంట్స్, టీచర్స్ బాధ్యులని చెప్తోంది. కాబట్టి మెల్లగా బేసిక్ స్ట్రోక్స్ నేర్పించి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ స్ట్రోక్స్, ఒక్కొక్క అక్షరాన్ని ఇంకో అక్షరానికి ఎలా జత చేయాలి, ఏ స్లాంట్ లో ఉండాలి, ప్రెజర్ ఎక్కువ లేకుండా ఎలా రాయించాలి అని శ్రద్ధగా చూస్తూ ప్రతిరోజు కొంచెం ప్రాక్టీస్ చేస్తే అక్షరాలు అనేవి కేవలం మన భావ ప్రకటనకి మాత్రమే కాకుండా అక్షరాలు మన మనస్తత్వానికి తెలియజేసే అర్థాలు లాంటివి. కాబట్టి
అక్షరాలని అందంగా రాయాలి, స్పష్టంగా రాయాలి, శాస్త్రీయంగా రాయాలి అని ప్రతి టీచర్, ప్రతి పేరెంట్ శాస్త్రీయంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళని ఒక దారిలో పెట్టవలసిన బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి అందరికీ అక్షరాలు నేర్పించి. నా పేరు పవన్, కరెస్పాండెంట్ వికాస్ స్కూల్, గుంటూరు వికాస్ స్కూల్లో హ్యాండ్ రైటింగ్ శిక్షణా తరగతులు, వర్క్ షాప్స్ గత 2 రోజుల నుంచి జరుగుతున్నాయి. జూలై 18, 19 తారీఖుల్లో ఈ హ్యాండ్ రైటింగ్ వర్క్ షాప్ జరుగుతున్నాయి. ప్రముఖ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అండ్ కాలిగ్రఫిస్ట్ అండ్ గ్రాఫోథెరపిస్ట్ అయిన శ్రీ వై మల్లికార్జునరావు గారితో ఈ హ్యాండ్ రైటింగ్ వర్క్ షాప్స్ నిర్వహించడం జరుగుతుంది. మల్లికార్జునరావు గారు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఆయన హ్యాండ్ రైటింగ్ వర్క్ షాప్స్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ని మలుచుకోవడంతో పాటు వాళ్ళ జీవితాల్లో అద్భుతమైన కాన్ఫిడెన్స్ ని సాధించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా మల్లికార్జునరావు గారు మన వికాస్ విద్యా సంస్థలో చిలుకూరుపేటతో అసోసియేట్ అయ్యి ఎంతో మంది పిల్లల హ్యాండ్ రైటింగ్ అనేది వాళ్ళ ఉన్న హ్యాండ్ రైటింగ్ నుంచి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లోకి మార్చడం జరిగింది. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో మేము చూసిన ప్రధానమైన ప్రయోజనాలు ఏంటంటే, ముందు ఒక 3 గంటలు రాసే ఎగ్జామ్ లో ఖచ్చితంగా పిల్లలకి ఒక 20 నిమిషాల పాటు టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో స్టూడెంట్ అనేది లెటర్ జాయిన్ చేస్తే రాస్తాడు కాబట్టి ఇన్ 3 hours ఆఫ్ ఎ టైం, 3 గంటల టైంలో ఖచ్చితంగా ఒక 20 నిమిషాల టైం అయితే సేవ్ అవుతుంది. అది ఫస్ట్ అడ్వాంటేజ్ మేము ఐడెంటిఫై చేసాం పిల్లల దగ్గర. రెండవది, ఒక లెటర్ ని ఇంకొక లెటర్ తో జాయిన్ చేసే అలవాటు ఉన్న పిల్లలు ఏ వర్క్ ను కూడా మధ్యలో వదిలిపెట్టకుండా కంటిన్యూస్ గా చివరి వరకు చేయటం అనేది వాళ్ళ మానసికంగా వాళ్ళలో ఆ పరిపక్వత వస్తుంది అనేది ఈ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో మేము గమనించిన రెండో చేంజ్. సో ఈ 2 ప్రధాన అంశాలుగా బేస్ చేసుకుని గత 10 సంవత్సరాలుగా మన వికాస్ స్కూల్లో చిలుకూరుపేటలో హ్యాండ్ రైటింగ్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట శనివారం ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, టీడీపీ నాయకులు, తాడేపల్లిలోని పలు పాఠశాలల విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, సచివాలయ సిబ్బంది ప్లాస్టిక్ వద్దు, పేపర్ల కవర్ల ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే మీరందరూ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులకు, అమ్మ ఈరోజు మాకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర అధికారులు ప్లాస్టిక్ వాడొద్దని చెప్పారు, మనం ఈ రోజు నుంచే ఈ ప్లాస్టిక్ దూరంగా ఉందామనేది మీరందరూ కూడా మీ ఇళ్లలో తీసుకెళ్ళాలి. అందులో భాగంగా మన అధికారులు కూడా ఒకటే చిన్న సూచన సార్, ఏంటంటే మనం ముందు షాపుల దగ్గర బ్యాన్ చేస్తే ఆటోమేటిక్గా, అంటే ఇది గతంలో ఒకసారి దీని మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. ఉక్కుపాదం మోపినప్పుడు ప్రతి షాప్ లో కూడా ప్లాస్టిక్ కవర్ కనబడితే షాప్ సీజ్ చేస్తారనే అంత భయంతో ఆ రోజుల్లో కొంతకాలం దాన్ని ప్లాస్టిక్ అనేది షాపుల వారే దూరం పెట్టడం జరిగింది. మనం కూడా అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఖాళీకి వెళ్ళిమంటే ప్లాస్టిక్ కవర్ తెచ్చుకోవడం కావాలి. కానీ మనం షాపుల మీద బాగా దృష్టి పెడితే ఈ ప్లాస్టిక్ నిషేధించవచ్చేమో అని, అంటే మీకు చిన్న సూచన సార్, మీకు తెలియదు కాదు ఇది, అది ఒకటి మన అందరం గ్రహించి షాపుల మీద ఎక్కువ దృష్టి పెడితే ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ఈజీగా మనం బ్యాన్ చేయొచ్చు. అలాగే ఈ కార్యక్రమాన్ని మనం కూడా జనంలో తీసుకెళ్దాం. నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు కూడా ముందు నాయకులు ఎక్కువ దృష్టి పెట్టాలి దీని మీద. ఎందుకంటే మనం ప్రజల్లో తిరిగేటప్పుడు మన ఎదురుగుండగా ఒక ప్లాస్టిక్ కాల్చేస్తే
అయ్యాది తప్పది. ఎందుకంటే అధికారంలో ఉన్నాం మనం, అధికారులకు కూడా సహకరించాల్సిన బాధ్యత కూడా నాయకుల మీద కూడా ఉంది. మన నాయకులు అందరం కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి తీసుకెళ్ళినప్పుడు మనం నిషేధించడం అనేది ఈజీ అవుద్ది. అంతే తప్ప ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఫిరంగిపురంలో శనివారం ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ప్రజల్లో చైతన్యం పెంచే దిశగా కీలకంగా నిలిచింది. మండల పరిషత్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగింది. బస్టాండ్ వద్ద మానవాహారం నిర్వహించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు దుగ్గిరాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. తొలుత గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యాలయం నుంచి ర్యాలీగా ప్లాస్టిక్ వద్దు, పేపర్ కవర్ల ముద్దు అంటూ నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ చేరుకుని రథం సెంటర్ వద్ద మానవాహారం నిర్వహించి ప్రతిజ్ఞ జరిపారు. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి తెలియజేసి అవగాహన కల్పించారు. దుకాణాల యజమానులకు ప్లాస్టిక్ కవర్స్ నిషేధం గురించి వివరించి పలు సూచనలు తెలియజేశారు. అది అప్పటికి కూడా తెలియజేస్తున్నాం. అయితే అమలు చేయబోతున్నాం. ఆ తర్వాత డిస్పర్స్ అవుతాం. ఈ నోటీస్ ఇచ్చే కార్యక్రమాలని మధ్యాహ్నం తర్వాత మేము మా సచివాలయ సిబ్బంది ప్రతి నెల 3వ శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది మనం నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సుమారుగా మనం 7 నెలల నుంచి ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ కార్యక్రమాన్ని తీసుకుని మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం సంబంధించి కార్యక్రమం అనేది ఈ నెల మనం థీమ్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మన యొక్క ప్రభుత్వ కార్యాలయ కళ్యాణ మండపాల్లో కానీ, అలాగనే వ్యాపారస్తులు చేసే షాపుల్లో కానీ ఎటువంటిది సింగిల్ ప్లాస్టిక్ నిషేధం అనేది ఈరోజు చేయడం జరిగింది. ప్రజా నాయకులు చాలా మంది వెళ్ళి ప్రతి షాప్ కి చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా అది చెప్పడం ఇంప్లిమెంట్ మాత్రం జరగట్లేదు. అందుకనే గవర్నమెంట్ వారు కఠినంగా కొన్ని జరిమానాల మన గ్రామ పంచాయతీ నుంచి తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా మానవహారం ఇప్పుడు తర్వాత శివాలయం దగ్గర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి క్లుప్తంగా మన ఎంపీడీఓ గారు, జోగేంద్ర గారు, అదే విధంగా సెక్రటరీ గారు, అదే విధంగా గ్రామ ప్రజా నాయకులు అందరూ తెలియజేయడం, అది చెప్పడం అంతవరకు కాదు, మనం కూడా ప్రతి ఒక్కరు భాగస్వాములుగా భావించి మనం మార్చుకోవాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని. అదే విధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క స్వర్ణాంధ్ర ఈరోజు కాలుష్య నివారణ, ప్లాస్టిక్ కాలుష్యానికి పూర్తిగా అంతం చేయాలి. ఇది కార్యక్రమం. మనం లోగా కూడా మనం ఈ ప్లాస్టిక్ని ఎలా అయితే నిర్మూలించాలో మన గ్రామంలో తిరిగి అన్ని కొట్ల వాళ్ళకి చెప్పడం జరిగింది. మన ఈవో గారు అయితే వాళ్ళకి నోటీస్ కూడా ఒకసారి ఇవ్వడం జరిగింది, వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక మనం చేసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే ఇక వాళ్ళకి నోటీస్ ద్వారా, పేపర్ ద్వారా ఇచ్చి వాళ్ళకి దాన్ని మన ఊళ్ళో రాకుండా చేసినట్టయితే ఒక్కొక్క గ్రామాన్ని మనం శుభ్రం చేసుకుంటే వెళ్ళొచ్చు. అయితే అసలు ఇది మనం ఎందుకు వాడాలి? ఇది వరకు 40-50 సంవత్సరాల క్రితం గుడ్డ సైజు తీసుకెళ్ళేవాడు మార్కెట్కి వెళ్ళడానికి, కూరగాయలు కానీ
లేకపోతే సరుకులు తీసుకోవడానికి కంపల్సరీగా ఒక గుడ్డ సంచి తీసుకెళ్ళేవాడు. దాని తర్వాత ప్లాస్టిక్ బుట్టలు వచ్చాయి, అయిపోయినాయి. ఇక ఎప్పుడైతే ఈ సింగిల్ యూజ్ క్యారీ బ్యాగ్ వచ్చిందో అప్పటి నుంచే ఈ సమస్య వచ్చింది. ఇది కూడా ఎన్నో పెద్ద 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు చాలా ఒక 10-30 సంవత్సరాల నుంచి ఇది బాగా ఈ వాడుకలోకి వచ్చింది. మొత్తం చెప్పి వచ్చారు ఇందాక, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అని చెప్పి దాంట్లో వాసుకోవడం చాలా బాగా చెప్పారు. టోటల్ ఏం చెప్పినా ఏంటంటే గవర్నమెంట్ మనకి అవేర్నెస్ కావాలి. మనం షాప్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడకుండా ఉండాలంటే మనం కూడా షాపింగ్ వెళ్ళినప్పుడు మన సంచి మనం తీసుకెళ్తే ఏదైనా కొద్దిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.